ముకుంద మురారి గురించి ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. మురారికి నా మీద ప్రేమ తగ్గలేదు గానీ, జరిగే పరిస్థితులు బట్టి మురారి ఇలా మారిపోయాడు. మురారిని ఎలా అయినా సరే నా వైపు తిప్పుకోవాలి. మురారి నేను కలిసి ప్రేమగా సంతోషంగా ఉండాలి అనేసి అనుకుంటూ ఉంటుంది. మరొక వైపు భవానీ ఏమో కిచెన్లో కూరగాయలు కోస్తున్న కృష్ణ దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటుంది తన వైపు. ఇక కృష్ణ ఏమో, ఏంటి భవానీ అత్తయ్య వంటగదిలోకి వచ్చి నన్నే చూస్తున్నారు, ఇన్స్పెక్షన్కి కానీ వచ్చారా ఏంటి, ఇప్పుడు నన్ను కూరగాయలు ఎలా కట్ చేస్తున్నావు అని నన్ను తిడతారా ఏంటి అనేసి అనుకుంటూ ఉంటుంది. మరొక వైపు భవానీ ఏమో తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది. కృష్ణకి అసలు జరిగిన విషయం చెప్తే అర్థం చేసుకుంటుందా, నందు విషయంలో తలదూర్చకు అని చెప్తే వింటుందా అనేసి అనుకుంటూనే కృష్ణ దగ్గరికి వెళ్ళి, కృష్ణ నువ్వు ఇక నుండి కూడా నందు విషయంలో జోక్యం చేసుకోవద్దు అనేసి చెప్తూ ఉంటుంది. ఆ మాటకి కృష్ణ ఏమో, అత్తయ్య నేను ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి కూడా నందు నాకు చాలా దగ్గరైంది, అందుకే తను అంత బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను, దానివల్లే నేను ఇలా చేయాల్సి వస్తుంది అని చెప్తూ ఉండగా, అయినా సరే భవానీ నువ్వు నందు విషయంలో కలగజేసుకోవద్దు కృష్ణ అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక కిచెన్లోకి రేవతి రాగానే మళ్ళీ భవానీ రేవతి దగ్గరికి వచ్చి, రేవతి నీ కోడల్ని నందు విషయంలో కలగజేసుకోవద్దని చెప్పు, తనకి నచ్చజెప్పు అని చెప్తూ ఉండగా, అక్క కృష్ణ చేసేది మంచి పనే కదా, మన నందు మంచిగా అయితే మనందరికీ సంతోషమే కదా, ఎందుకు నువ్వు ఇంతగా అడ్డగిస్తున్నా అని చెప్తున్నా సరే మధ్యలోకి ముకుంద వచ్చేసి, అత్తయ్య ఆ అత్త కోడళ్ళకి మనం మంచిగా చెప్పినా సరే వారు వినర్లేండి మీరు అని అంటూ ఉండగా, ఇక రేవతి ఏమో, ముకుంద కృష్ణ అంతలా చెప్తుందంటే ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది, తను నువ్వు అంత తక్కువ చేసి మాట్లాడనక్కర్లేదు అనేసి అంటూ ఉంటుంది. ఇక ముకుంద రేవతితో మాట్లాడే పద్ధతి భవానీకి నచ్చక, ముకుంద నాకు కృష్ణ అంటే ఇష్టమే, కృష్ణ చేసే పని వల్లే తన మీద నాకు కోపం వస్తుంది, నువ్వు రేవతితో ఇలా మాట్లాడడం పద్ధతి కాదు అని చెప్తూ ఉంటుంది. ఇక భవానీకి పదే పదే నందు విషయమే మైండ్లోకి వస్తుండగా ఈశ్వర్ అలానే ప్రసాద్ ఇద్దరూ కూడా భవానీ దగ్గరికి వచ్చి, వదిన నువ్వు ఆ విషయం గురించి ఎక్కువ ఆలోచించకు, మేము ఆ డాక్టర్కి చెప్పి ఒక 1 మంత్ లీవ్ పెట్టమందాం, ఈలోపు ఈ విషయం మర్చిపోతారు అందరూ కూడా అని ఈశ్వర్ అంటూ ఉండగా, మరొక వైపు ప్రసాద్ ఏమో, నందు విషయంలో కృష్ణకి మురారి కూడా సపోర్ట్ చేస్తున్నాడు, ఒక్కసారి గనక ఈ మురారి ఈ విషయం మీద కాన్సన్ట్రేషన్ పెడితే అన్ని విషయాలు కూడా బయటికి వస్తాయి, ఇక ఆ డాక్టర్ 1 మంత్ కాదు కదా 1 ఇయర్ లీవ్ పెట్టినా సరే అసలు విషయం మొత్తం కూడా బయటికి వచ్చేస్తుంది వదిన అనేసి చెప్తూ ఉంటాడు. ఇక భవానీ ఏమో, ఈ విషయం గురించి మీ ఇద్దరు ఎక్కువగా ఆలోచించకండి, నాకు అన్నిటికన్నా ముఖ్యం ఈ ఇంటి పరువు, ఈ ఇంటి పరువు కోసం నేను ఏమైనా చేస్తాను, దీని గురించి నేనే ఒక సరైన నిర్ణయం తీసుకుంటాను, మీరు ఎక్కువగా ఆలోచించకండి అని చెప్తూ ఉంటుంది భవానీ.